హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక అవసరం ఎఫెక్ట్స్తో ఒక లిరికల్ వీడియో అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కింద ఇచ్చిన స్టఫ్ అనేది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. మీరు ఫుల్ వీడియో కనుక చూస్తే మీకు పాస్వర్డ్ ఏంటో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లిరికల్ వీడియో ఒక ప్రివ్యూ. సో ఇక్కడితో ప్రివ్యూ ఆపేసి ట్యూటోరియల్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా అలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. అలైట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 4:5 రేషియోలో పెట్టి క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోయి ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆర్ మీరు ఏ వీడియోకి అయితే పెడదాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని సెకండ్స్ స్టాటస్ వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని సెకండ్స్ అయితే డ్రాగ్ చేయండి. నేనైతే శాంపుల్ కోసం 5 సెకండ్స్ వరకు అయితే పెడుతున్నాను. ప్లస్ మళ్ళీ ఆడియో సెక్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నుండి మీరు మీ ఆడియోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే నా ఆడియోని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఉంచి రిమైనింగ్ పోర్షన్ అయితే ట్రిమ్ చేయండి. ఇప్పుడు లిరిక్ ఎక్కడ వస్తుందో చూసుకొని ప్లస్ అయితే మీరు క్లిక్ చేసి టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని నోట్ ప్యాడ్లో ఉన్న లిరిక్స్ని అయితే కాపీ చేసుకోండి. ఈ లిరిక్స్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ అలైట్ మోషన్లోకి అయితే వచ్చేసి అలైట్ మోషన్లో మళ్ళీ ఇక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత లిరిక్ ఎక్కడి వరకు ఉందో రిమైనింగ్ పోర్షన్ అయితే మీరు ఇప్పుడు ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసేసిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ని మిడిల్లో పెట్టుకొని డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కలర్ వచ్చేసి వైట్ పెట్టండి, టిక్ ఇచ్చేసేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సైజ్లను అయితే ఇంక్రీజ్ చేయండి. అలాగే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పైన అయితే పెట్టేసుకోండి. సో మీకు ఫోటో తగ్గట్టు అయితే మీరు లిరిక్ అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ లిరిక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లే చేసుకొని చూడండి. సెకండ్ లిరిక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడైతే ఆపి ఈ టెక్స్ట్ని అయితే స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసిన తర్వాత సెకండ్ టెక్స్ట్లో మళ్ళీ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ పోర్షన్ అయితే ట్రిమ్ చేసేసి దీనికి కూడా మిడిల్లో పెట్టేసేయండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో పడితే చూడడానికి బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాగ మీరు ఎన్ని సెకండ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని సెకండ్స్ చేసుకోండి. ఆ నెక్స్ట్ ఎఫెక్ట్ కోసం మీరు డైరెక్షనల్ బ్లర్ అని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, లాస్ట్లో కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. అలాగే స్టార్టింగ్కి కొంచెం ముందు అలాగే లాస్ట్కి కొంచెం ముందు కీ ఫ్రేమ్స్ అయితే ఇవ్వండి. మిడిల్లో ఉన్న 2 కీ ఫ్రేమ్స్కి 0 పెట్టేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ని లాస్ట్ కీ ఫ్రేమ్ని అలాగే ఉంచేసేయండి. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఎఫెక్ట్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే కాపీ చేసుకొని టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే పేస్ట్ ఎఫెక్ట్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.